Hello Andy, my name is Dr. Amulya, infertility specialist at Sri Fertility Himayat Nagar. సో ఇవాళ మనం దేని గురించి డిస్కస్ చేస్తాము అంటే అందరికీ సామాన్యంగా డౌట్ ఉంటుంది ఎప్పుడు మనం ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి, ఎప్పుడు ఇవాల్యుయేట్ చేసుకోవాలి అని చెప్పి. సో మనం ఇవాళ ఏం తెలుసుకుందామంటే, సో మనకి యూజువలీ ఒక కపుల్ 12 to 18 months ట్రై చేసినప్పుడు వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ 85% ఆఫ్ దెమ్ విల్ కన్సీవ్ న్యాచురలీ అండి. సో అలా ఉన్నప్పుడు కూడా కన్సీవ్ కాకపోతే మోర్ దెన్ 30 years ఉండి 1 year ట్రై చేసి కూడా అవ్వకపోయినప్పుడు, ఏజ్ మోర్ దెన్ 35 years ఉండి 6 months ట్రై చేసినా కన్సీవ్ కాకపోతే అప్పుడు ఖచ్చితంగా వచ్చి హాస్పిటల్లో ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఇవాల్యుయేషన్ అన్నది దే షుడ్ విజిట్ అస్ యాజ్ అ కపుల్. యాజ్ ఒక ట్యాబూ ఉంది మనకి బయట, దట్ ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ ఒకటే మెయిన్ రీజన్, ఫిమేల్ ఒకటే రీజన్ అని చెప్పి. అలా కాదండి, ద మెయిల్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో ఆన్ ద రైజ్ నౌ. సో బోత్ ఆఫ్ దెమ్ యాజ్ అ కపుల్ షుడ్ కమ్ అండ్ గెట్ ఇవాల్యుయేటెడ్. సో మనకి నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, ఎప్పుడు రావాలి క్లినిక్ కి? సో when is the best time to visit us? So it is always best you should visit second day of your periods అండి. పీరియడ్స్ వచ్చిన సెకండ్ డే వస్తే చాలా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెకండ్ డే అంటే, సెకండ్ డే వచ్చినప్పుడు ఒక ఫిమేల్కి ఏదైనా హార్మోన్ టెస్ట్ చేయాలన్నా, అల్ట్రాసౌండ్ చేసినా మనకి ఒక క్లియర్ కట్ వ్యూ ఉంటుందండి. సో వాట్ వీ విల్ ఇవాల్యుయేట్ ఫ్రమ్ ద కపుల్. సో ఫ్రమ్ ద ఉమెన్ సైడ్ వీ విల్ డూ అన్ ట్రాన్స్వెజనల్ అల్ట్రాసౌండ్ అంటారండి కింద నుంచి. సో దాంట్లో మనకి యుట్రైన్ అసెస్మెంట్, సో దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, సో యుట్రైన్ వాపు ఏదైనా ఉందా, ఓవరీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో అండాశయాలు అంటారు వాటిని. సో అండాశయాల్లో ఎగ్స్ ఎలా ఉన్నాయి, దాని కౌంట్ ఎంత ఉంది, సో దాంట్లో సిస్ట్లు ఏమైనా ఉన్నాయా, సో దాంట్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకి ట్యూబ్స్ అనేవి నార్మల్గా స్కాన్లో కనిపించవండి. ఒకవేళ ట్యూబ్స్లో కనిపించాయి అంటే దట్ సమ్ ఇష్యూ లైక్ హైడ్రోసాల్పింగ్స్ కానీ సమ్ ట్యూబ్ ఓవేరియన్ మాస్ లాగా ఏమైనా కనిపిస్తుందా, సో అవన్నీ మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసేసి, ఇఫ్ పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి అన్నీ బాగున్నాయి, ఎగ్స్ కూడా బాగున్నాయి అంటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఫాలిక్యులర్ స్టడీ అని చెప్పి మెడికేషన్ పెట్టినాక ట్రై చేసి చూడాలి. నెక్స్ట్ మెయిల్ ఇవాల్యుయేషన్ అండి. మెయిల్ ఇవాల్యుయేషన్లో మనకి సిమెన్ అనాలిసిస్ అని ఉంటుంది. సిమెన్ అనాలిసిస్ అనేది వాళ్ళు స్పర్మ్ క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందో చూస్తాము. స్పర్మ్ క్వాంటిటీ, క్వాలిటీ అంటే క్వాలిటీ ఇన్ ద సెన్స్ దాని యొక్క మొటిలిటీ అంటే కదలికలు ఎలా ఉన్నాయి, దాని యొక్క మార్ఫాలజీ అంటే దాని యొక్క హెడ్ ఎలా ఉంది, మిడ్ పీస్ ఎలా ఉంది, టెయిల్ ఎలా ఉంది, ఉన్న వాటిలో నార్మల్గా ఎన్ని ఉన్నాయి, మనకి ఎన్ని అయితే ప్రెగ్నెన్సీ ఇవ్వగలవు, సో అవన్నీ కౌంట్ అది చూస్తాము. సో నెక్స్ట్ మనకి ఒక కపుల్ ఇవాల్యుయేట్ అయినాక ఒక సెట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అయినాక వాళ్ళకి థైరాయిడ్ ఉందా, ప్రొలాక్టిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చూసుకొని, వాళ్ళ BMI ఎంత ఉంది, ఆ ఉమెన్ ఒబేస్గా ఉన్నారా, ఒబేస్గా ఉంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా రావట్లేదా, దానికి కారణాలు తెలుసుకోవాలి. ఒకవేళ ఇర్రెగ్యులర్గా ఉంటే ఓవరీలో అండాశయాల్లో ఎక్కువ సిస్ట్ లాగా పాలిసిస్టిక్ ఓవరీ అని అంటారు, సో వాటి వల్ల రావట్లేదా, సో తనకి ఏమన్నా సైన్స్ ఆఫ్ ఆండ్రోజన్ ఎక్సెస్ లైక్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఏమైనా ఉందా, లేకపోతే వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ రూల్ అవుట్ చేసుకొని వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సెట్ చేయడం జరుగుతుందండి. సో మనము ఇలా ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత వీ విల్ కేటగరైజ్ దెమ్ యాజ్ 4 things అండి. సో ఫస్ట్ థింగ్ విల్ బి ఎయిదర్ it is a female factor infertility or it is a male factor infertility, or ఇద్దరిలో అన్ని బాగుండి కొంచెం చిన్న ఇబ్బందుల వల్ల కలగట్లేదు అనేది కొంచెం మిక్స్డ్గా ఉందా, లేకపోతే 4th అనేది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మనకి హస్బెండ్లో సిమెన్ అనాలిసిస్ బాగుంటుంది, విమెన్లో ఎగ్ అన్నది ఎగ్స్ బాగుంటాయి, ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి, ట్యూబ్స్ బాగుంటాయి, బట్ సమ్హౌ సమ్ ఇష్యూ వలన ప్రెగ్నెన్సీ అన్నది కలగకపోవడం ఉంటుంది. సో ఇలాగా మనం ఇవాల్యుయేట్ చేసుకున్నాక ఉన్న వాటినన్నిటిని చూసుకొని వీ హ్యావ్ టు ఆర్కిటెక్చర్ అ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ దెమ్. సో మనకి ట్రీట్మెంట్ మోడాలిటీస్ వచ్చేసి ఓవులేషన్ ఇండక్షన్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ IUI అంటారు, నెక్స్ట్ IVF ICSI అండి. నెక్స్ట్ పేషెంట్ యొక్క హిస్టరీ, దేర్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ దేర్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్ అయిపోయినాక, అన్ని ట్రీట్మెంట్ ప్లాన్ సెట్ చేసుకున్నాక మనము వాళ్ళకి కేటగరైజ్ చేసి వీ హ్యావ్ టు ట్రీట్ దెమ్ అండి. సో మన ట్రీట్మెంట్ ప్లాన్స్ వచ్చేసేసి ఓవులేషన్ ఇండక్షన్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ IUI అంటారు, నెక్స్ట్ వచ్చేసేసి IVF ICSI అండి. సో వాటి గురించి మళ్ళీ మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.